సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. దానికి సంబంధించిన క్లారిటీ ఏమని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి క్లారిటీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అందరికీ హాయ్ నమస్తే, మిత్రులందరికీ నమస్కారం. ఇక్కడ మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో చూసినట్లయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్, ముందస్తు ఏర్పాట్లలో ఎన్నికల సంఘం, ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఎలక్షన్ కమిషన్ సమావేశం అన్న టైప్లో మనకు ఆర్టికల్లో రావడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, డిసెంబర్లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుందని, కొత్త సంవత్సరానికి నూతన పాలక వర్గాలు కొలువుదీరనున్నట్లు సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించి, స్థానిక ఎలక్షన్స్కి సంబంధించి మనకి ఈ ఆర్టికల్ పబ్లిష్ కావడం జరిగింది. చాలామంది సార్ మనకి జాబ్స్ క్యాలెండర్కి సంబంధించి అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అని చెప్పేసి ఇచ్చారు కదా. మరి ఇక్కడ సెప్టెంబర్లో స్థానిక ఎన్నికలకు సంబంధించిన ఎలక్షన్ కోడ్ వస్తే తర్వాత నోటిఫికేషన్ రావడానికి అవకాశం లేదు కదా. ఇదేంటి సార్, ఒక పక్కా ప్లానింగ్ ప్రకారం ఏదైనా ప్రభుత్వం ప్లాన్ చేస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అక్టోబర్ 15వ తారీఖున డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి జాబ్స్ క్యాలెండర్లో పెట్టున్నారు. దయచేసి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ రావాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. దీన్ని మీరు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే చాలామంది అభ్యర్థులు కోచింగ్ సెంటర్లో ఉండి కానివ్వండి, కాన్సన్ట్రేషన్గా ప్రిపరేషన్ చేసే అభ్యర్థులకు సంబంధించి ఇటువంటి వార్తలు అనేవి అన్నమాట ప్రకారం అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయాలి. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఇక్కడ డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్కి ఆటంకం అనేది కలుగుతుంది. కనుక ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా సెప్టెంబర్ 5వ తారీఖున డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా సెప్టెంబర్ 5వ తారీఖున టీచర్స్ డే స్పెషల్గా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్థానిక ఎన్నికల కంటే ముందుగానే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే అభ్యర్థులు కాస్త సానుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఈ విధంగా జాప్యం చేసుకుంటూ నోటిఫికేషన్లు పెండింగ్లో పెడుతూ పోతే అభ్యర్థుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల కొద్దిగా మనకి నెగిటివ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. 5,000 నుంచి 6,000 డిఎస్సి ఉపాధ్యాయ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. దయచేసి అంశాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక చాలామంది సార్ కొత్త జిల్లాల ప్రకారం డిఎస్సి జరుగుతుందా, పాత 13 జిల్లాల ప్రకారం డిఎస్సి జరుగుతుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మనకి కొత్త జిల్లాల ప్రకారం డిఎస్సి టీచర్ పోస్టుల భర్తీ జరగాలంటే ఆ లెక్కలన్నీ సెట్ చేయడానికి కాస్త సమయం అయితే పడుతుంది. కాబట్టి రానున్న డిఎస్సి అనేది ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయకుండా 13 జిల్లాల ప్రకారం నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మనకి నెక్స్ట్ 2028-29 టైంలో మెగా డిఎస్సి జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఆ టైంకి ఖచ్చితంగా కొత్త జిల్లాల ప్రకారం మనకి డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే చాలా వరకు కొత్త జిల్లాల ప్రకారం జరిగే అవకాశం తక్కువ. 13 జిల్లాల ప్రకారం మాత్రమే డిఎస్సి జరిగేందుకు ఇప్పుడు వచ్చే డిఎస్సి అవకాశం అయితే ఉంటుంది. ఇక సిలబస్ ఇప్పుడు 1 to 8th క్లాస్ వరకు చేంజ్ అవుతుంది కదా. అంటే మనకి నెక్స్ట్ ఇప్పుడు వచ్చే డిఎస్సికి కొత్త సిలబస్ ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చి ఉన్నారు. మనకి సిలబస్లో ఇప్పుడు వచ్చే డిఎస్సికి సంబంధించి 2026 డిఎస్సికి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. ఇప్పుడు వచ్చే డిఎస్సికి సంబంధించి ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. 2026కి సంబంధించి 2028-29లో ఏదైతే మెగా డిఎస్సి జరుగుతుందో చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కానీ ఇప్పటికైతే మనకి సిలబస్లో ఎటువంటి మార్పులు అనేవి ఉండవు. ఈ విషయాన్ని కూడా అభ్యర్థులందరూ కూడా గమనించాలి. ఇంకొకటి ఏంటంటే సార్ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? రూల్ ఆఫ్ ఎన్సిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారులు ఈపాటికే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆల్రెడీ పక్క రాష్ట్రమైన తెలుగు రాష్ట్రం తెలంగాణకు సంబంధించి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి 2026 నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సీటెట్ అనేది ఎవ్రీ 6 మంత్స్కి తప్పనిసరిగా నోటిఫికేషన్ అనేది వస్తూనే ఉంటుంది. తెలంగాణలో అయితే ప్రతి 6 నెలలకి కూడా టెట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు మేల్కొని తక్షణమే టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే క్వాలిఫైడ్ కాలేని అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు టెట్ రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. టెట్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాయవలసిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో టెట్కి సంబంధించిన పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా పాఠశాల విద్యాశాఖ అధికారులు తక్షణమే విడుదల చేయవలసిన అవసరం అయితే ఉంది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు దయచేసి ఈ స్థానిక ఎన్నికలకు సంబంధించి స్టంట్తో డిఎస్సి అభ్యర్థులు ఆశగా మీరు ఇచ్చిన మాట ప్రకారం చదువుతూ ఉన్నారు. మనకి మొత్తంగా 13,291 పంచాయతీలు అయితే ఉన్నాయి.
దయచేసి మీరు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ మనకి పాజిటివ్గా ఉండాలి తప్ప నెగిటివ్గా ఉండకూడదు. స్థానిక ఎన్నికల కంటే ముందుగానే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ని 6,000 నుంచి 5,500 పోస్టులు తగ్గకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. దయచేసి మీరు స్థానిక ఎన్నికల పేరుతో డిఎస్సిని కానీ వాయిదా వేసినట్లయితే అభ్యర్థుల ఆగ్రహానికి ఇక్కడ ఖచ్చితంగా ప్రభావం అనేది ఉంటుంది. 13,291 పంచాయతీలు అయితే ఉన్నాయి మనకి. దయచేసి మీరు సానుకూలంగా ఉండండి. అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా సానుకూలంగా ఉంటారు. 5,000 నుంచి 6,000 పోస్టులకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే స్థానిక ఎన్నికల్లో మనకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. మీరు డిఎస్సిని పక్కన పెట్టి మీ ఇష్టారాజ్యంగా ముందుకు వెళ్ళినట్లయితే అది కొద్దిగా ప్రభావం అయితే చూపిస్తుంది. సెప్టెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేస్తారని కోరుకుంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి విజ్ఞప్తి డిఎస్సి అభ్యర్థుల తరపున. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.